ఆడవాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్కి అవును. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు? లేదు ఆహార విధానంతోనే. వచ్చి మీ దగ్గర ఆహార విధానం ఇష్టంగా ఏమంటే ఒకటి సార్, ఆరోగ్యం డైట్, ఆరోగ్యం కావాలంటే డైట్ ఫాలో అవ్వాలి, మీ డైట్ ఫాలో అవ్వాలి. అంతే. ఇష్టంగా నేను వండింది తింటే అందంగా తయారవుతారండి. ఓకే అని అన్నారు అనుకోండి, అంతే సంగతి. వెంటనే మానిమంటాను డైట్. ఓకే, అలా చాలా మందికి నేను అంటే మీరు ఫుడ్ ఫ్లేవర్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏదైనా ఉప్మా తిన్నట్టుగానే ఉంటుంది కానీ ఉప్మా కాదు. ఉప్మా కాదు అంటే వీళ్ళు ఎందుకు మరి కాదంటారు? టేస్ట్ ఏమైనా తేడా ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారంటే దానికి బాగా క్రేవింగ్స్ బాగా ఆ నాలుగు బాగా అలవాటు అయిపోద్దండి. వాళ్ళని బయటికి తీసుకురావడానికి టైం పడుతుంది. వాళ్ళు ఓకే అనుకుంటే నడుస్తుంది, లేదంటే అవుతుంది. అవునండి, ఒకరు ఇద్దరు ఉంటారు కానండి 99%. ఎందుకంటే నా దగ్గర జాయిన్ అవుతారండి, నా దగ్గర స్టే ఉందన్నమాట. తగ్గిపోతూ ఉంటారు 10 కేజీలు 20 కేజీలు, పెళ్లి కావాల్సిన పిల్లలు, ఆడపిల్లలు, కుర్రోళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు 172 కేజీలు ఒక అతను జాయిన్ అయ్యాడండి. 172 అప్పుడే 4 రోజులు 5 రోజులు అయింది, 4-5 కేజీలు తగ్గాడు. ఆ అబ్బాయికి ఏంటి తగ్గకపోతే ఏం చేస్తుంది, అబ్బా ఇంత ఇలాగ తింటూనే తగ్గుతున్నాను కదా, ఇంకా ఇష్టంగా తింటే ఎంత బాగా తగ్గుతుంది అలా అడుగుతాను. మీకు ఏం కాదు? ఇందాక ఇన్స్టాగ్రామ్లో చూసాను, డాన్స్ చేస్తున్నాడు అతనే. అవునండి, తగ్గా. ఆ అబ్బాయిది బెంగళూరు అండి 30 కేజీలు తగ్గాడు 158 నుంచి. ఓకే, ఆ అబ్బాయి దగ్గరగా 30 కేజీలు తగ్గాడు. ఆ ఆనందంలో ఆ అబ్బాయి ఏంటంటే నడవలేని స్థితిలో నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు డ్యాన్స్ చేసే స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు రీసెంట్గా 172 కేజీలు 208 కేజీలు మన ఎక్కడండి ప్యారడైజ్ దగ్గర అండి. ఆ అబ్బాయి లోకల్ ఫుడ్ పంపిస్తున్నాను నేను. ఆ అబ్బాయి 30 కేజీలు తగ్గాడు రేపు ఇంటర్వ్యూ.